ఒక ఆత్మానుసారమైన వ్యక్తి శరీరానుసారమైన వ్యక్తితో స్నేహం చేస్తున్నట్లయితే కలిగే నష్టాలు ఏమిటి అనేది ఈ యానిమేషన్లో చూడబోతున్నాం. ఈ ప్రవచనాత్మకమైన యానిమేషన్ క్రైస్తవుల కొరకు మాత్రమే. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దేవుడు తన బిడ్డలను హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉండరో వారితో సహవాసం చేయవద్దని. ఒక శరీరానుసారమైన వ్యక్తికి మరియు ఆత్మానుసారమైన వ్యక్తికి మధ్యలో ఉండే స్నేహం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది బైబిల్ గ్రంథంలో నుంచి ఆహాబు రాజు మరియు యెహోషాపాతు రాజుల మధ్యన జరిగిన చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఇజ్రాయేలు రాజ్యం అనేది 2 రాజ్యాలుగా విభాగింపబడింది. అది ఇజ్రాయేలు రాజ్యము, అలాగే యూదా రాజ్యం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో ఆహాబు రాజు ఇజ్రాయేలు రాజుగా ఉన్నాడు. అలాగే 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు యూదా రాజ్యానికి రాజుగా ఉండటం మనం చూస్తాం. ఆహాబు ఇజ్రాయేలు రాజ్యానికి రాజై ఉన్నాడు. ఇతడు సీదోను కాపురస్తురాలైనటువంటి యెజబేలును వివాహం చేసుకోవటం వల్ల బయలు దేవతను సేవించుతూ ఆరాధించటం ప్రారంభించాడు. యెహోషాపాతు రాజు యూదా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఆహాబు రాజు మరియు యెహోషాపాతు రాజు ఇద్దరు కూడా యూదులైన వారుగా అబ్రహాము సంతతి వారుగానే ఉన్నారు. వీరిద్దరూ ఆహాబు మరియు యెహోషాపాతు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను యందు నమ్మిక ఉంచిన వారుగానే ఉన్నారు. కానీ ఆహాబు రాజు దేవుని దృష్టి ఎదుట చెడుతనం చేసి పాపం చేసిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు అతడు బయలును ఆరాధించిన వాడుగా ఉన్నాడు. కానీ యెహోషాపాతు రాజు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. కానీ అన్ని ఆజ్ఞలు కాదు. ఆహాబు రాజు మరియు యెహోషాపాతు రాజు ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. మరి దేవుడు వారి స్నేహాన్ని అంగీకరించారా? అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము మొదటి 38 వచనాల్లో రాయబడిన వృత్తాంతం. 3 సంవత్సరాలుగా ఇజ్రాయిల్ రాజుకి మరియు సిరియా రాజుకి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. 3వ సంవత్సరంలో ఒకానొక దినాన యెహోషాపాతు రాజు ఆహాబు రాజుని కలుసుకోవటానికి ఇజ్రాయేలు రాజ్యానికి రావటం జరిగింది. అదే సమయంలో ఆహాబు సేవకులు ఆహాబు రాజుతో ఇలా చెప్తున్నారు: రామోత్ గిలాదు అనేటువంటి పట్టణం మనకు చెందినదే, అది నీకు తెలియదా? కానీ సిరియా రాజు చేతిలో నుండి ఇప్పటికీ మనం దాన్ని స్వాధీనపరచుకోలేకపోయాం అంటూ ఆహాబు సేవకులు సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళటానికి ఆహాబును ప్రేరేపిస్తూ ఉన్నారు. అదే సమయంలో యూదా రాజైన యెహోషాపాతు రాజు వచ్చి వాళ్ళని పలకరిస్తూ ఉన్నాడు. ఆహాబు రాజు యెహోషాపాతు రాజును చూసి, రామోత్ గిలాదును తిరిగి నేను సంపాదించుకునే విషయంలో యుద్ధంలో నీవు నాకు సహాయపడతావా అని అడిగాడు. అప్పుడు యెహోషాపాతు రాజు, ఎందుకు ఇలాగా? మనిద్దరము స్నేహితులమే కదా. నా సైన్యం నీ సైన్యమై ఉన్నది, నా గుర్రాలు నీవి కావా అని యెహోషాపాతు రాజు అడిగాడు. కానీ మొదట మనం దేవుని యొద్ద విచారణ చేయాలి అని యెహోషాపాతు రాజు అన్నాడు. అప్పుడు ఆహాబు ప్రవక్తలందరినీ సమకూర్చి వారి యొద్ద విచారణ చేయటం ప్రారంభించాడు. 400 మంది ప్రవక్తలు వచ్చి ఆహాబు కొరకు ప్రవచిస్తూ ఉన్నారు. వారితో ఆహాబు ఇలా అడుగుతూ ఉన్నాడు: రామోత్ గిలాదు మీదకి నేను వెళ్ళిన ఎడల నేను దాన్ని జయించగలనా అని అడిగాడు. అవును, నువ్వు వెళ్ళు, దేవుడు తప్పనిసరిగా నీకు ఆ పట్టణాన్ని అప్పగిస్తారు అని వాళ్ళు ప్రవచించారు. అప్పుడు యూదా రాజైన యెహోషాపాతు ఆహాబును ఇలా అడుగుతూ ఉన్నాడు: యెహోవా ప్రవక్తల్లో ఎవరూ కూడా లేరా? వారు మన కోసం దేవుని యొద్ద విచారణ చేయనట్లుగా యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా అని అడిగాడు. ఇక్కడ మరొక ప్రవక్త మన కోసం దేవుని యొద్ద విచారణ చేయటానికి ఉన్నాడు, కానీ నేను అతన్ని ద్వేషిస్తున్నాను
అతడి ఇమ్లా కుమారుడైనటువంటి మీకాయ అతడెప్పుడూ కూడా నా గురించి మంచిగా ప్రవచించడు అని ఆహాబు రాజు చెప్పాడు. రాజువైన మీరు అలా అనకూడదు. అతడేం ప్రవచిస్తాడో మనం ఒకసారి అతని యొద్ద కూడా విచారణ చేద్దాం అని యెహోషాపాతు రాజు అన్నాడు. ఆహాబు రాజు తన సేవకులకు ఆజ్ఞాపించాడు, త్వరగా ఇమ్లా కుమారుడైన మీకాయను నా కోసం పిలువనంపుడని. యూదా రాజైన యెహోషాపాతు రాజు అలాగే ఇజ్రాయిల్ రాజైన ఆహాబు రాజు ఇరువురు సమరయ ద్వారం దగ్గర రాళ్లు పరిచిన ఒక స్థలంలో సింహాసనాల మీద ఆడంబరమైన వస్త్రాలు ధరించి ఆసీనులై ఉన్నారు. ఆహాబు యొక్క ప్రవక్తలందరూ వారి ఎదుట ఉండి ప్రవచిస్తూ ఉన్నారు. వారిలో ఒకడైన కెనన్యా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములను తీసుకుని వచ్చి ప్రవచిస్తూ ఇలాగు ప్రకటిస్తున్నాడు. దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, ఈ కొమ్ములతోనే నువ్వు సిరియా ప్రజలను హతము చేస్తావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును, అది నిజమే, అది నిజమే అంటూ మిగతా వాళ్ళు కూడా అతన్ని బలపరుస్తూ ప్రవచించారు. నీవు రామోత్గిలాదు మీదకు వెళ్ళి జయాన్ని సంపాదించుకున్నట్లుగా దేవుడే నీకు ఆ జయాన్ని ఇస్తున్నారని ప్రవచించారు. ఆహాబు యొక్క సేవకుడు ప్రవక్త అయిన మికాయాని తోడుకుని వస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ దూత మికాయాతో ఇలా అంటున్నాడు, అయ్యా, ఆ ప్రవక్తలందరూ ఆహాబు రాజుకి అనుకూలంగానే ప్రవచిస్తూ ఉన్నారు. ఆహాబు రాజుకు జయము వస్తుందని. నీవు కూడా వారికి అనుకూలంగానే రాజుకు జయం వస్తుందని ప్రవచించడం మంచిది అని సలహా ఇచ్చాడు. జీవము కలిగిన యెహోవా తోడు, ఆయన సెలవిచ్చిన మాటే తప్ప వేరే ఏమీ కూడా నేను చెప్పను అని మీకాయా స్పష్టంగా చెప్పాడు. మీకాయాను ఆ దూత ఆహాబు రాజు యొద్దకు తోడుకుని వచ్చే సమయానికి ఆ ప్రవక్తలందరూ ఇంకా ఆహాబునకు అనుకూలంగా ప్రవచిస్తూనే ఉన్నారు. ఇమ్లా కుమారుడైన మీకాయా ప్రవక్త ఆహాబు ఎదుటికి వచ్చినప్పుడు ఆహాబు ఆ ప్రవక్తని ఇలా అడుగుతున్నాడు, మీకాయా, రామోత్గిలాదు మీదకి యుద్ధానికి మేము వెళ్ళవాలనా లేక మానుకోవాలా? అవును, ఈ యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి యుద్ధంలో విజయాన్ని సాధించు, దేవుడు సెలవిస్తున్నారు. మీకాయా, ఎన్నిసార్లు నేను నీతో ఇంతకుముందు చెప్పి ఉన్నాను, దేవుడు ఏదైతే సెలవిచ్చారో సత్యమైన ఆ మాటను మాత్రమే ప్రకటించమని అని ఆహాబ్ అన్నాడు. అప్పుడు మీకాయా, ఇజ్రాయేలీలందరూ కూడా పర్వతాలపై కాపరిలేని గొర్రెల వలె చెదిరి ఉండటం నేను నా దర్శనంలో చూసి ఉన్నాను. మరియు దేవుడు నాతో ఇలా సెలవిచ్చారు, వారి యజమాన్ని చంపబోతున్నాను, వారందరూ కూడా సమాధానంతో ఇంటికి వెళ్ళిపోవలెను అని మీకాయా చెప్పాడు. అప్పుడు ఆహాబు యెహోషాపాతుతో, నేను ముందే చెప్పాను కదా అని అన్నాడు. ఈ మీకాయా ప్రవక్త ప్రతిసారి నా గురించి చెడుగానే వ్యతిరేకంగానే ప్రవచిస్తాడు, నేను ముందే చెప్పలేదా అని ఆహాబు యెహోషాపాతు రాజుతో అన్నాడు. అందుకు మీకాయా, ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించండి. నేను నా దర్శనంలో ఇలాగూ చూశాను, ప్రభువైన యెహోవా ఆయన సింహాసనం పైన ఆసీనుడై ఉండి ఆయన చుట్టూ పరలోక సైన్య సమూహాలు ఉండటం నేను చూశాను. ఆయన కుడి ఎడమల ప్రక్కన వారందరూ ఉన్నారు. అప్పుడు ప్రభువు ఇలా అడుగుతున్నారు, ఆహాబును రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోవునట్లుగా అతన్ని మోసపరచటానికి ఎవరు వెళతారు అని దేవుడు ప్రశ్నించారు. ఆ పరలోకపు సైన్య సమూహాలలో నుండి ఒకడు ముందుకు వచ్చి, అయ్యా, నేను వెళ్ళెదను అని చెప్పాడు. నీవు దీన్ని ఏ విధంగా చేస్తావు అని దేవుడు అడిగారు. నేను ఇప్పుడే వెళ్ళి ఆహాబు యొక్క ప్రవక్తలందరి నోట అబద్ధమాడే ఒక ఆత్మగా నేను పనిచేస్తాను అని అతడు చెప్పాడు. వెళ్ళు, నీవు సాధిస్తావు అని దేవుడు చెప్పారు. ఇప్పుడు నీవు చూస్తున్నావు కదా, నీ ప్రవక్తలందరి నోట దేవుడు ఒక అబద్ధమాడే ఆత్మను ఎలాగూ ఉంచి ఉన్నారో నీవు గమనిస్తున్నావు కదా అని మీకాయా అన్నాడు. నీవు నశించిపోవునట్లుగా దేవుడే దీనిని సంకల్పించి ఉన్నారు. మీకాయా ఈ మాటలు చెప్పటం విని సిద్కియా ప్రవక్త ముందుకు వచ్చి మీకాయాను పట్టుకుని కోపంతో
ఆ ఇనుప కొమ్ములతో అతన్ని గాయపరిచాడు. నీతో ఈ విషయాలన్నీ చెప్పటానికి యెహోవా ఆత్మ నన్నెప్పుడు విడిచిందో నువ్వు చూసావా అని అడిగాడు. దాక్కోవటానికి స్థలం లేక రహస్యమైన చోట్ల కోసం నువ్వు వెతుకుతూ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు కనుగొంటావు అని మికాయా చెప్పాడు. అప్పుడు ఆహాబు తన సైనికులతో, ఇతన్ని బంధించి పట్టణానికి అధికారి అయిన ఆమోను అలాగే నా కుమారుడు యోవాష్కి ఇతన్ని అప్పగించండి, ఇతన్ని బంధించండి అని చెప్పాడు. నేను తిరిగి క్షేమంగా వచ్చేంతవరకు కూడా ఇతన్ని చెరసాల్లో ఉంచి ఇతనికి ఏ ఆహారం పెట్టవద్దు, రొట్టె నీళ్లు మాత్రమే ఇవ్వండి అని ఆహాబు ఆజ్ఞాపించాడు. అందుకు మికాయా, నువ్వు యుద్ధంలో నుంచి క్షేమంగా తిరిగి రానే రావు, అప్పుడు యెహోవా నాతో పలికించి ఉండలేదు అని చెప్పాడు. మీలో ప్రతి ఒక్కరూ నా మాటలు ఆలకించండి అని మికాయా అన్నాడు. నా మాటలు దయచేసి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోండి అని అన్నాడు. అప్పుడు వారు యుద్ధానికి బయలుదేరారు. అది యోధా వారి సైన్యం. అలాగే ఇజ్రాయేలు రాజైన అహాబు మరియు యూదా రాజైన యెహోషాపాతు యుద్ధానికి వెళుతూ ఉన్నారు. యూదా మరియు ఇజ్రాయేలు సైన్య సమూహాలు రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నాయి. అప్పుడు ఇజ్రాయేల్ రాజైన ఆహాబు యెహోషాపాతు రాజుతో ఇలా అంటున్నాడు, మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను మాత్రం మారువేషంలోనే వస్తాను, ఎవరూ కూడా నన్ను గుర్తింపకుండానట్లుగా నీవు నీ రాజవస్త్రాలను ధరించు అని చెప్పాడు. కాబట్టి ఆహాబు రాజు మోసముతో కపటముతో రాజవస్త్రాలు కాకుండా మారు వేషంలో బయటికి వచ్చాడు. కానీ యెహోషాపాతు రాజు ఈ మోసాన్ని గుర్తించక తన రాజవస్త్రాలతోనే యుద్ధంలోనికి వచ్చాడు. అది సిరియనుల యొక్క సైన్య శిబిరము. ఈ వ్యక్తి సిరియా సైన్యం యొక్క రాజు. ఆహాబు తన సైన్యంతో చెప్తున్నాడు, దాడి చేయండి అంటున్నాడు. దాడి చేయండి అంటూ సూచనలు ఇస్తున్నాడు. యెహోషాపాతు రాజు కూడా దాడి చేయండి అని వాళ్ళకి సూచన ఇచ్చాడు. ఆ దినమంతా యుద్ధం జరుగుతూనే ఉన్నది. అప్పుడు సిరియా రాజు తన సైనికులతో ఇలా సెలవిచ్చాడు,
కొద్దివారితోనే కానీ గొప్పవారితోనే కానీ మీరు యుద్ధం చేయవద్దు. ఇజ్రాయెల్ రాజుతో మాత్రమే యుద్ధం చేయండి. అప్పుడు సిరియా సైనికులందరూ తమ రథాలను రాజు వైపునకు తిప్పి రాజు కోసం వెతకటం ప్రారంభించారు. ఇజ్రాయెల్ రాజు కోసం. ఇంకా వారు ఇజ్రాయెల్ రాజు కోసం వెతుకుతూనే ఉన్నారు. అప్పుడు వాళ్ళు యూదారాజు అయినటువంటి యెహోషాపాతును కనుగొని అతడే ఇజ్రాయెల్ రాజు అని తలంచారు. యూదారాజైన యెహోషాపాతును సిరియా సైనికులు సమీపించినప్పుడు అదిగో ఇజ్రాయెల్ రాజు అని వారిలో వారు చెప్పుకున్నారు. వెంటనే అతన్ని చంపేయండి అనుకున్నారు. ఇజ్రాయెల్ రాజుని చంపివేయండి అని కేకలు వేస్తూ రథాన్ని చుట్టుముట్టారు. అప్పుడు యూదారాజైన యెహోషాపాతు రాజు ఎంతో భయముతో కలవరం ఉంది దేవుడైన యెహోవాకు మొరపెట్టాడు. అప్పుడు దేవుడైన యెహోవా యెహోషాపాతు రాజు ప్రార్థన యొక్క ఆలకించటం వలన ఆ రథ సారథులు సిరియా యొక్క సైన్యం ఇతడు ఇజ్రాయెల్ రాజు కాదు అనేది గుర్తించి వెనక్కు తిరిగారు. అతన్ని తరమటం మానివేసి వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ రాజు మరియు అతని యొక్క సైన్యం ఇజ్రాయెల్ యొక్క సైన్యం సిరియా యొక్క సైన్యం గురి చూడకుండా ఒక సిరియా సైనికుడు వేసినటువంటి బాణం వెళ్ళి ఇజ్రాయేలు సైన్యంలోని ఆహాబు రాజుకి తగిలింది. అప్పుడు ఆహాబు రాజు అక్కడికక్కడే కూలిపోయాడు. అప్పుడు ఆహాబు రాజు తన రథసారథితో రథాన్ని వెనక్కి తిప్పండి, నాకు బలమైన గాయం తగిలింది అని చెప్పాడు. ఆ విధంగా ఆహాబు రాజు మరణించాడు. ఆహాబు యొక్క దేహాన్ని సమరయ్యకు తీసుకొని పోయి అక్కడ పాతిపెట్టారు. అప్పుడు ఆహాబు యొక్క రథాన్ని వేశ్యలు స్నానం చేయుచున్నటువంటి ఆ సరస్సు యొద్ద సమరయ్యలోని ఆ సరస్సు యొద్ద శుభ్రం చేయుచు ఉండగా ప్రవక్త అయిన ఏలియా చేత ప్రవచించబడిన రీతిగా దేవుడు సెలవిచ్చిన మాట నెరవేరెను. అదే సమయంలో యూదా రాజైన యెహోషాపాతు యెరూషలేములోని తన నివాసానికి సురక్షితముగా చేరుకున్నాడు. ఆ సమయంలో హనానీ కుమారుడైనటువంటి ప్రవక్త అయిన యెహోషాపాతును కలుసుకోవడానికి వెళ్ళాడు. యెహోవాను ద్వేషించినటువంటి ఆహాబు రాజుతో నువ్వెందుకు చేతులు కలిపావు, అతన్ని నువ్వెందుకు ప్రేమించావు అని అడిగాడు. నీవి కార్యం చేసినందువలన దేవునికి ఎంతో కోపాన్ని పుట్టించావు అని ప్రవక్త
ఆ రాజుని గద్దించాడు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యి ఉంటుందనుకుంటున్నాను. శరీరానుసారమైనటువంటి క్రైస్తవుల వల్ల మనకెలాంటి హాని జరగదు అని మనం తలంచుతూ ఉంటాం. కానీ మన కంటికి కనపడనటువంటి ఒక శత్రువు వారి వెనుక మనకు హాని చేయటానికి పనిచేస్తున్నాడనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆహాబు రాజు ఒక మంచి స్నేహితుడిగా తలంచినటువంటి యెహోషాపాతు మరణించాలి అని కోరాడు.